నమస్కారం. స్వతంత్ర జాతి ప్రయాణంలో దాటిన మైలురాళ్లు సిరీస్కు పునఃస్వాగతం. స్వాతంత్ర్యం సాధించుకుని 7 దశాబ్దాల పైగా కాలం గడిచింది. ఏ జాతి చరిత్రలోనైనా, ముఖ్యంగా ఆ జాతి యువత శక్తి సామర్థ్యాల నిర్మాణంలో 7 దశాబ్దాల కాలం గణనీయమైన కాలం. ప్రపంచ దేశాల ముందు దేశానికి సరైన గుర్తింపును తెచ్చేది యువత, విద్యారంగం. అయితే మన దేశంలో విద్యారంగంలో నాటికి నేటికి గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. నిరక్షరాస్యత రాజ్యమేలిన కాలం నుంచి ఈరోజు విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాలు, వృత్తి విద్యలు, పలు రంగాల్లో తమ ప్రతిభని విశ్వవేదికలపైన నిరూపించుకుంటున్నారు. ఇందుకు మన విద్యారంగంలో ప్రవేశపెట్టుకున్న సంస్కరణలు, చేసుకున్న మార్పులు ఏ విధంగా దోహదం చేశాయి, మన ప్రయాణం ఏ దిశగా సాగుతోంది, ఈనాటి కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. ఇందుకోసం మనతో ఉన్నారు ప్రముఖ విద్యావేత్త, సింబయాసిస్ విద్యాసంస్థల డీన్ శ్రీ రవి జైన్. నమస్కారం అండి రవి జైన్ గారు. నమస్కారం అండి. చెప్పండి, విద్యారంగంలో మన జర్నీ ప్రస్తుతం ఎలా సాగుతోంది? ఇవాళ సంస్కరణని చూస్తే ఒకసారి తిరగవేయాల్సి వస్తుందండి. స్ట్రక్చర్డ్ ఎడ్యుకేషన్ అనేది 1823 నుంచి మొదలైందండి. ఇది మన కొలోనియల్ ఎరా అంటాము. లార్డ్ మెకాలీ ఇండియాకి వచ్చినప్పుడు ఆయన మన బ్రిటిష్ సామ్రాజ్యానికి కావాల్సిన క్లర్క్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కావాలి అంటే ఇంగ్లీష్ లో అందరినీ ట్రైన్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో లోకల్ లాంగ్వేజ్ ని అణగివేసి స్ట్రక్చర్డ్ ఇంగ్లీష్ మీడియం లాంగ్వేజ్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. అది మనము ఫస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ కింద చూడొచ్చు. మోడర్న్ ఎడ్యుకేషన్ పాలసీ 1835లో మొదలైందండి. అయితే దానివల్ల వచ్చిన బెనిఫిట్ ఏంటంటే ఒక స్ట్రక్చర్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఏర్పడింది. అంతకుముందు స్ట్రక్చర్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మన భారతదేశంలో లేకపోయింది. మెకాలీ ఇంట్రొడ్యూస్ చేసిన రిఫార్మ్ లో అదొక బెనిఫిట్ మనకి పొందాము. వాళ్ళ పార్లమెంట్ లో ప్రసంగిస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, we want to produce a class of people, class of Indians who are by blood and color Indians, but English in terms of taste, opinion, morals and intellect. అంటే అంత ఆంగ్లీకరణ చేయడానికి అతను మొదలు పెట్టాడు. అంటే వాళ్ళ ఉద్దేశం సింపుల్ ఉండింది, బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ కి గ్లోబల్ ని కావాల్సిన వర్క్ ఫోర్స్ ని కనెక్ట్ చేసుకోవడం, అందులో ముఖ్యంగా భారతదేశం నుంచి వాళ్ళకి కావాల్సిన వర్క్ ఫోర్స్ ని తయారు చేసుకుని వాళ్ళ పురోభివృద్ధికి ఉపయోగించుకోవడం. మీరన్నట్టు ఇప్పుడు ఈ మెకలీ స్టాండర్డైజేషన్ అనేది ప్రతిపాదన చేసిన దగ్గర నుంచి 1823 నుంచి దాదాపు ఒక శతాబ్ద కాలం పాటు గడిచింది మనం స్వాతంత్ర్యం ఆర్జించుకునే సమయానికి. ఒక స్టాండర్డైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మొదలైతే అదే సమయంలో మాతృభాషలో బోధన, మాతృభాషలో లెర్నింగ్ అనే దాన్ని మనం దూరంగా జరుగుతూ వచ్చాము దానివల్ల అని. ఈ రెండు ఉన్నాయి. ఒకటి పాజిటివ్ ఉంటే మరొకటి నెగటివ్ ఆస్పెక్ట్ కూడా ఉంది దాంట్లో. స్వాతంత్ర్యం తెచ్చుకున్న తర్వాత మన విద్యా వ్యవస్థలో ఈ లోపాన్ని అధిగమించే ప్రయత్నం ఏమైనా చేయగలిగామా ఓవర్కమ్ కావడానికి? మనం చేసిన సంస్కరణకి ముందు 1853లో కూడా చార్ల్స్ వుడ్ కమిటీ అనేది ఒకటి ఏర్పరిచారండి. ఆ పర్టికులర్ ఎడ్యుకేషన్ పాలసీ, వుడ్ ఎడ్యుకేషన్ డిస్పాచ్ అంటారండి దాన్ని. అది చాలా చాలా కీలకమైనది మన భారతదేశం కోసము. ఫస్ట్ యూనివర్సిటీ సిస్టమ్ అనేది అప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి. 1857లో యూనివర్సిటీ ఆఫ్ కల్కటా ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, యూనివర్సిటీ ఆఫ్ బాంబే. 1857 సంవత్సరము, దాని తర్వాత 2 సంవత్సరాలు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం కరెక్ట్ గా చెప్పాలంటే అది ఫౌండేషన్ ఇయర్ అండి. వుడ్స్ కమిటీ దగ్గర నుంచి ఒక నేషనల్ రివ్యూ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మొదలైంది. మనము స్వాతంత్ర్యం తెచ్చుకున్న తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా మనం ఆ ఫ్రేమ్ వర్క్ ని అడాప్ట్ చేసుకుంటూ వచ్చాము. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ లో ఒక మేజర్ ఆస్పిరేషన్ ఏముండింది అంటే మన నాయకులకి ఎడ్యుకేషన్ యాక్సెసిబుల్ ఫర్ ఆల్, అఫోర్డబుల్ ఫర్ ఆల్ అనే పాలసీతో మొదలయ్యామండి. దానికోసము సిఏబి, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అప్పుడు స్థాపించి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్, సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేసి మొదలు పెట్టారు. మేజర్ రిఫార్మ్ వచ్చేసి 1964లో మొదలు పెట్టారండి. ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అది చాలా పాపులర్ కూడా అయింది, కొఠారి కమిషన్ పేరుతో. హైయర్ ఎడ్యుకేషన్ కి 1948లో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ పెట్టారు. 1952లో సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ పెట్టారు. ఇవాళ మనం ఎన్ఈపీ 2020 అట్లా చెప్పుకుంటున్నామో ఆ లెవెల్లో సంస్కరణ వచ్చింది. 1964లో మొదలైంది. 1968లో దాన్ని ఫార్మలైజ్ చేశారండి, ఫస్ట్ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్. అయితే దాంట్లో 3 ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయండి.
internal transformation, quality improvement and expansion of education. Expansion of education facilities అంటే అప్పుడు మనకున్న సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని బట్టి ప్రయారిటీ ఏముండింది అంటే ఎడ్యుకేషన్ పాలసీలో ఎడ్యుకేషన్ అనేది అందరికీ యాక్సెసిబుల్ అవ్వాలి. మన భూమం లేకుండా రీజనల్ రిలీజియన్ ఎటువంటి డిఫరెన్స్ లేకుండా అందరికీ అవైలబుల్ చేయగలగాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ బిట్వీన్ ఏజ్ ఆఫ్ 6 and 14 మొదట కొఠారి కమిషన్ హైలైట్ చేశారండి. దాని తర్వాత రీజనల్ లాంగ్వేజ్ లో సెకండరీ ఎడ్యుకేషన్ వరకు ఉండాలనే ఎంఫసిస్ కూడా కొఠారి కమిషన్ 1968 మొదలు పెట్టారండి. ఆ ఒక్క సంస్కరణ వల్ల మనకి అట్లీస్ట్ ఒక 8 to 20 మేజర్ రీజనల్ లాంగ్వేజెస్ ఆర్ స్టిల్ అలైవ్ థ్యాంక్స్ టు కొఠారి కమిషన్ అండి. ఇంగ్లీష్ మీడియం చాలా ఇంపార్టెంట్, మనం చదువుకోవాల్సిందే, కానీ హిందీ అనేది నేషనల్ లాంగ్వేజ్ గా పరిగణించాలి. థర్డ్ లాంగ్వేజ్ ఒక రీజనల్ లాంగ్వేజ్ కంపల్సరీగా తీసుకోవాలి. సంస్కృతాన్ని మనము ప్రమోట్ చేయాలి. మేజర్ రిఫార్మేషన్స్ 1968 ఇంట్రడ్యూస్ చేశారండి. ఇది మన ప్రస్తుత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. దాని తర్వాత మేజర్ సంస్కరణ ఏం రాలేదు. 1979 లో దాన్ని రివ్యూ చేశారు, చిన్న కాస్మెటిక్ చేంజెస్ చేశారు. మళ్ళా 1986 లో ఒక మేజర్ రివిజన్ చేశారండి. అయితే మేజర్ రివిజన్ లో కూడా ఒకటే మేజర్ ఆస్పెక్ట్ ఉండింది, దట్ ఈస్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ టు ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. 2020 లో కూర్చొని రివ్యూ చేసుకుంటే మన లాస్ట్ 70 years మేజర్ మైల్ స్టోన్స్ అక్రాస్ ది బోర్డ్ అనేది కొఠారి కమిషన్ 1968 లోనే అయిందండి. దాన్ని కంటిన్యూషన్ చేసుకుంటూ 1986 లో మనకి మేజర్ పాలసీ సంస్కరణ జరిగింది. ఎన్పిఈ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీలో ఫోకస్ ఆన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, విమెన్ అండ్ ఆల్ దట్ మొదలుపెట్టి ఓపెన్ ఎడ్యుకేషన్ 360-degree ఎడ్యుకేషన్ అనేది మొదలుపెట్టింది అక్కడి నుంచి. దాని తర్వాత స్పెషల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఫర్ సోషల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కోసము స్పెషల్ ఫెలోషిప్స్ గానీ లేకపోతే అడల్ట్ ఎడ్యుకేషన్ గానీ చేశారు. ఐటీ అనేది మనం ఇవాళ ఏదైతే చూస్తున్నామో ఎడ్యుకేషన్ లో డామినెంట్ గా ఐటీకి బీజం రూట్ వేసిందండి అక్కడే. ఐటీ అండ్ ఇన్ ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్ లో చాలా పెద్ద స్టెప్ తీసుకున్నారండి ఆ పర్టికులర్ సంస్కరణలో. దాని తర్వాత మేజర్ రిఫార్మ్స్ ఏమీ లేవు, అన్ని కాస్మెటిక్ చేంజెస్ 92 లో అయినవి, కొన్ని సర్వశిక్ష అభియాన్ మనందరికీ తెలిసిందే. అయితే సర్వశిక్ష అభియాన్ లో ఒక చిన్న ఇదేముందంటే పోస్ట్ ఇండిపెండెన్స్ ఫస్ట్ పాలసీలో యూనివర్సల్ ఎడ్యుకేషన్, ప్రతి పిల్లవాడికి బిట్వీన్ ఏజ్ 6 and 14 అందరికీ ఎడ్యుకేషన్ కంపల్సరీ ఉండాలి అనే ఒక థాట్ మొదలు పెట్టాము, కానీ దాన్ని అచీవ్ చేయలేకపోయినాము. దాన్ని ఒక టైం బౌండ్, ఒక క్రమబద్ధంగా, ఒక సమయబద్ధంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి 2001 లో వాజ్పేయి గారి గవర్నమెంట్ లో మొదలు పెట్టారండి. చాలా పెద్ద ఎత్తున చేశారు. అది 2008 వరకు నడిచింది. కానీ మన పాపులేషన్ గ్రోత్ కి, మన ఆస్పిరేషనల్ చేంజ్ కి, మారుతున్న సోషియో ఎకనామిక్ దీనికి అది సరి సమానంగా లేకుండా ఉంది. అంటే దీన్ని ఇప్పుడు మన రైట్ టు ఎడ్యుకేషన్ కూడా మనం అదే దృష్టికోణంతో చూడాలంటారా? ఎగ్జాక్ట్లీ అండి. 2009 లో రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేసి ఇక వేరే దారి లేదు, ఇండియా గ్రోత్ విల్ హ్యాపెన్ ఇన్ ది క్లాస్ రూమ్స్ స్లోగన్ లాగా ఇచ్చి మొదలు పెట్టారండి. అయితే దాంట్లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ని ఇంట్రడ్యూస్ చేయడము, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ అన్నింటిలో 25% కోటా అనేది మనము డిసడ్వాంటేజ్ గ్రూప్స్ కి ఇది చేయడము, సెంట్రల్ స్టేట్ పార్ట్నర్షిప్ 70-30 కాస్ట్, ఇవన్నీ మొదలు పెట్టారండి. పోస్ట్ మెట్రికులేషన్ తర్వాత డ్రాప్ అవుట్ రేట్స్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళు హాస్టల్ ఫెసిలిటీస్ సెపరేట్ గా మొదలు పెట్టాము. దాంట్లో భాగంగానే రెసిడెన్షియల్ స్కూల్స్, రెసిడెన్షియల్ కాలేజెస్, ఉన్నత విద్యలో మనం ఏదైతే బలహీన వర్గాలని కూడా సమానమైన అవకాశాలు ఇవ్వాలని ఏదైతే ఒక పాలసీ తీసుకున్నారో దానికి సంబంధించి వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో కాలేజెస్, ఉన్నత విద్యలో సీట్ల కేటాయింపు ఇవన్నీ కూడా జరిగినాయి. ప్రస్తుతం వచ్చిన నూతన విద్యా విధానం ఇది మన ఆస్పిరేషనల్ ఇండియా అభిష్టానికి ఏ మేరకు అనుగుణంగా ఉందంటారు? 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి మాట్లాడితే ఇప్పుడు మనం హిస్టారికల్ గా చెప్పుకుంటూ వచ్చిన ప్రీ ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్ ఆస్పిరేషన్స్, వీటన్నిటిలో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో వీటన్నిటిని అడ్రస్ చేయడానికి ఒక పెద్ద బోల్డ్ మూవ్ అండి. చాలా పెద్ద అడుగు వేశారు. 3 ముక్కల్లో NEP 2020 చెప్పాలి అంటే బోల్డ్, కాంప్రిహెన్సివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటరీ అనే 3 పదాలు వాడతారండి. చాలా ధైర్యమైన స్టెప్ ఇది. ఒక సమగ్రమైన స్ట్రక్చర్ లో తీసుకొచ్చి ట్రాన్స్ఫార్మేటరీ ఎఫెక్ట్ వచ్చేటట్టు ప్లాన్ చేశారండి. ఇప్పుడు మనము స్ట్రక్చరల్ గా వాళ్ళని చూస్తే మనకి ఇచ్చిన సంస్కరణలు, దాని తర్వాత ప్రపోజల్స్ అన్ని ఆన్ పేపర్ అయితే చాలా ప్రోగ్రెసివ్ గా, చాలా చక్కగా ఉన్నాయి. ఫోకస్ మొత్తము క్వాలిటీ మీద ఉందండి, రీసెర్చ్ మీద ఉందండి, అంటే ఓవరాల్ పర్సనాలిటీ గ్రోత్ విత్ మల్టీ డిసిప్లినరీ నాలెడ్జ్ మీద ఉందండి. ప్రతి ఇన్స్టిట్యూషన్ కూడాను మల్టీ డిసిప్లినరీ ఉండాలండి. ఇంజనీరింగ్ ఒకటే, మేనేజ్మెంట్ ఒకటే, సైన్సెస్ ఒకటే అట్లా కాకుండా ప్రతి ఇన్స్టిట్యూషన్, ఎవ్రీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ టార్గెట్ కూడా ఇచ్చారు బై 2040 అన్ని కోర్సెస్
ప్రతి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో ఉండాలి. సెకండ్ వచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చిన్న చిన్నవి ఉండకూడదు, పెద్ద పెద్ద ఉండాలి. అంటే బిగ్ ఇన్స్టిట్యూషన్స్ విత్ మినిమం 3,000 స్టూడెంట్స్. దాని తర్వాత 45,000 కాలేజెస్ ఉన్నాయండి మనకి. ఇవాళ అన్ని ఉండకూడదు, తక్కువ ఉండాలి. అంటే తక్కువ నంబర్ ఉండాలి, పెద్ద సైజ్ ఉండాలి, మల్టీ డిసిప్లిన్ ఉండాలి. దాని తర్వాత టీచింగ్ ఫోకస్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి, రీసెర్చ్ ఫోకస్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి. ఈ 4 మేజర్ పిల్లర్స్ మీద ఈ ఎంటైర్ పాలసీ ఉందండి. ఏవైతే వీళ్ళు సజెస్ట్ చేశారో దాంట్లో టార్గెట్ ఏంటంటే స్కూల్ లెవెల్లో 100% GER గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఉండాలి. అంటే సర్వశిక్ష అభియాన్ అనండి, యూనివర్సల్ ఎడ్యుకేషన్ అనండి, రైట్ టు ఎడ్యుకేషన్ అనండి, అది బై 2030 సాధించాలి. సెకండ్ వచ్చేసి అట్ హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్ 50% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో బై 2030 టార్గెట్. ఇంకోటి ఇఫ్ యూ రికాల్, మళ్ళీ కొఠారి కమిషన్ కి వెళ్తాను నేను, 6% ఆఫ్ GDP ఫర్ ఎడ్యుకేషన్ అనేది రికమెండ్ చేశారండి. దాని తర్వాత ప్రమోటింగ్ లోకల్ లాంగ్వేజ్ థ్యాంక్స్ టు 64-68 పాలసీ మనం కొద్దిగా ఆ 3 లాంగ్వేజ్ ఫార్ములా వల్ల మనం దాన్ని కొద్దిగా ఉంచగలిగాము, బెనిఫిట్ కాగలిగాము. ఇప్పుడు దాన్ని మళ్ళీ బలపరచాలని చెప్పేసి స్కూల్ ఫర్ సంస్కృత్, స్కూల్ ఫర్ అరబిక్ అనే కాన్సెప్ట్స్ తో వచ్చేసి వీళ్ళు ఈ పాలసీ చాలా పవర్ఫుల్ గా కనిపిస్తుందండి. స్కూల్ లెవెల్లో కూడా పవర్ఫుల్ కనిపిస్తుంది, హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్లో కూడా పవర్ఫుల్ గా ఉంది. ఇంకొక విషయం చెప్పండి, ఇప్పుడు మనం పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత ఇప్పుడు మీరు చెప్పుకుంటూ వచ్చారు హిస్టారికల్ ఆస్పెక్ట్ అనేది ఒకటి పక్కన పెడితే, మనం ఇండిపెండెన్స్ తర్వాత వచ్చిన మార్పులు, మనం చేసుకున్న సవరణలు, సంస్కరణలు ఇవి కూడా క్లుప్తంగా అయినప్పటికీ చాలా ఒక ఓవర్ వ్యూ ఇచ్చారు. ఈ మొత్తం ప్రాసెస్ లో ఇప్పుడు ఇండిపెండెన్స్ నుంచి 2020 కొత్త ఎడ్యుకేషన్ పాలసీ వరకు మీరు చాలా కీలకమైన పరిణామాలుగా చెప్పాల్సిన టాప్ 3 రిఫార్మ్స్ అని చెప్పాలంటే మీరు వేటిని గుర్తిస్తారు దానికి? నా ఒపీనియన్ లో కొఠారి కమిషన్ లో మొదలు పెట్టిన సంస్కరణలు ఏవైతే ఉన్నాయో 2 మేజర్ ఉన్నాయండి. ఒకటేమో యాక్సెస్ టు ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనేది మేజర్ చేంజ్ అండి. అంతకు ముందు ఎడ్యుకేషన్ అనేది చాలా కొద్ది వారికే, కొద్ది ప్రాంతాలకే, కొన్ని సెగ్మెంట్స్ కే యాక్సెసిబుల్ ఉండేది. పవర్ఫుల్ పాలసీ మెజర్ ఇన్ 1968 యాక్సెస్ టు ఆల్ అనేది చాలా, అంటే అకార్డింగ్ టు మీ మోస్ట్ పవర్ఫుల్ స్టెప్ అండి. సెకండ్, రీటైనింగ్ లోకల్ లాంగ్వేజెస్, అంటే 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది అప్పట్లో బాగా క్రిటిసైజ్ చేశారు. 68 లో కూడా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాని వల్ల మనము చాలా మటుకు మనం లాంగ్వేజెస్ ని కాపాడగలిగాము. ఇవి 2 అకార్డింగ్ టు మీ ఆర్ ది మోస్ట్ పవర్ఫుల్ రిఫార్మ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఈ కొత్త పాలసీలో ప్రవేశపెట్టిన మోస్ట్ పవర్ఫుల్ చెప్పాలి అంటే క్రెడిట్ బ్యాంక్ సిస్టమ్ అని ఒకటి పెట్టారండి. మల్టిపుల్ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ ఇన్ ఏ డిగ్రీ ప్రోగ్రామ్. ఇది కనుక ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయగలిగితే మంచి పవర్ఫుల్ రిజల్ట్స్ ఇది ఇస్తుందండి. ఫ్లెక్సిబుల్ ఎడ్యుకేషన్ అనేది కొత్తగా ప్రవేశపెడుతుంది ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ 3 అకార్డింగ్ టు మీ ఆర్ ది మోస్ట్ క్రిటికల్ లాస్ట్ 70 years ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. చాలా చక్కగా చెప్పారండి, చాలా క్లుప్తంగాను. స్వతంత్ర జాతి ప్రయాణంలో దాటిన మైలురాళ్ళు సిరీస్ లో మనం ఈరోజు ఎడ్యుకేషన్ రంగంలో చోటు చేసుకున్న పరిణామాల గురించి మాట్లాడుకున్నాము. రవి జైన్ గారు చెప్పినట్లు యాక్సెస్ టు ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, అందరికీ, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు, అందరికీ ఒక యాక్సెస్ ని కల్పించే విధాన నిర్ణయం, దాన్ని అమలు చేయటము, అలాగే స్థానిక భాషలకి తగినంత ప్రాధాన్యత కల్పించేందుకు 1986లోనే కొఠారి కమిషన్ సిఫార్సుల తర్వాత చేసిన సంస్కరణలు, అలాగే ఇప్పుడు తాజాగా రూపొందించుకున్న 2020 ఎడ్యుకేషన్ పాలసీలో అన్ని డిగ్రీ స్థాయిలో కూడా వివిధ రంగాలకు చెందిన వైవిధ్యపూరితమైన సబ్జెక్ట్స్ కి సంబంధించి మనం ప్రవేశపెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చామని మన రవి జైన్ గారు చెప్పారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. మళ్ళీ మరో రోజు స్వతంత్ర జాతి ప్రయాణంలో దాటిన మైలురాళ్ల సిరీస్ లో మరో అంశంతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, నమస్కారం.